మదర్ మన కోసం చాలా అంటే చాలా సాక్రిఫైస్ చేస్తుంది కదా! సో, అలాంటి మదర్ కోసం ఒక కొడుకు ఏదైనా చేయాలి అనుకుంటాడనమాట. తన తల్లి దగ్గరికొచ్చేసి, "అమ్మ నువ్వు నా కోసం చాలా చేశావు కదా! నేను నీ కోసం ఏదైనా చేయాలి అనుకుంటున్నాను. సో, నీకేం చేయాలో చెప్పు" అంటాడు. సో, అన్నప్పుడు తల్లి అంటుంది, "సో, పర్లేదు నాన్న, నేను నీ తల్లిని కాబట్టి నా ధర్మం ఏంటి అంటే నేను నిన్ను బాగా చూసుకోవడం. అలా చూసుకున్నాను అంతే. నువ్వు నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు" అని చెప్తుందనమాట. అంటే ఏ తల్లైనా తన కొడుకు దగ్గర నుంచైనా, కూతురు దగ్గర నుంచైనా ఏం ఎక్స్‌పెక్ట్ చేయరు కదా! సో, అలా ఎక్స్‌పెక్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మదర్స్ మాత్రమే. అంటే మదర్, ఫాదర్ మాత్రమే కదా! సో, అలాంటి తల్లికి సరే నేను చేస్తా అన్నప్పుడు సో, తల్లి ఏమంటుంది, "ఓకే నాన్న చేద్దువు. ఈరోజు నువ్వు నాతోనే పడుకో" అని చెప్తుందనమాట. సో, తల్లి చెప్పినట్టుగానే ఆ అబ్బాయి సో, తన తల్లి రూమ్‌లోనే కింద ఒక మ్యాట్ వేసుకొని దానిపైన బెడ్‌షీట్ వేసుకొని పడుకుంటాడు. తల్లేమో మంచం పైన పడుకుంటుందనమాట. సో, అబ్బాయి ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ అలా ఉంటాయి. తల్లి ఏజ్ వచ్చేసి 60 ఇయర్స్ అలా ఉంటాయి. సో, తల్లి ఏజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి సో, ఆ ఏజ్‌లో వాళ్ళకి కొంచెం నిద్ర ఎక్కువగా రాదు కాబట్టి సో, తను నిద్రపోలేదు. కొడుకు మాత్రం వెంటనే నిద్ర పట్టింది. నిద్ర అయితే పోయాడు. సో, పోయిన వెంటనే తల్లికైతే బాగా దాహం వేస్తుందనమాట. సో, "పడుకున్నావా నాన్న" అని పిలుస్తుందనమాట. సో, అప్పుడు కొడుకు వినడు. కాసేపటి తర్వాత మళ్ళీ అమ్మో తల్లి పిలిచిందేమో అని సో, లేచి "అమ్మ ఏం కావాలి" అంటాడు. "వాటర్ తీసుకురావా" అని చెప్తే వాటర్ తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత గ్లాస్‌లో సగం వాటర్ తాగేసి మిగతా వాటరు సో, తనకిస్తుంటే చేయి జారేసి ఆ కింద బెడ్ అంటే కింద వేసుకుంటాడు కదా చాప. సో, దానిపైన పడిపోతుందనమాట. సో, అప్పుడు కొడుకుకి కోపం రాలేదు. ఫస్ట్ టైం కాబట్టి కోపం రాలేదు. సో, ఏమంటాడంటే, "పర్లేదమ్మా నేను నెక్స్ట్ సైడ్ తిరిగి పడుకుంటాలే" అంటాడు. మళ్ళీ కాసేపటికి తల్లికి ఇంకా నిద్ర రావట్లేదు. అలాగే మళ్ళీ వాటర్ కావాలని పిలుస్తుందనమాట. సో, కొడుకు లేచి మళ్ళీ వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు. ఈసారి కూడా మళ్ళీ సగం వాటర్ తాగేసి చెయ్యి అనేది స్లిప్ అయిపోతుంది. సో, ఎక్కువ ఏజ్ వాళ్ళకి చేతులు అనేవి వణుకుతూ ఉంటాయి కదా! సో, అలా చెయ్యి అనేది వణుకుతూ ఉంటుంది. సో, వాటర్ అనేవి మళ్ళీ కింద పడిపోతాయి. సో, మళ్ళీ అయ్యో అంటాడు, "పర్లేదులే అమ్మ నేను వేరే బెడ్‌షీట్ తెచ్చి వేసుకుంటాను" సో, అని చెప్తాడు. సో, వేరే బెడ్‌షీట్ వేసుకుంటాడు, పడుకుంటాడు. మళ్ళీ కాసేపటికి తల్లికి వాటర్ మళ్ళీ కావాలి. ఈ విధంగా నైట్ అంతా కూడా తల్లి వాటర్ అడుగుతూ ఉంటుంది. కొడుకు తెచ్చి ఇస్తూ ఉంటాడు. వాటర్ స్లిప్ అయిపోయి ఈ విధంగా తను వేసుకుంటాడు కదా బెడ్‌షీట్. సో, అలా అవన్నీ కూడా తడిచిపోతూ ఉంటాయి. సో, చూసి కొడుకుకి బాగా కోపం వచ్చేస్తుందనమాట. "అమ్మ నీకేమన్నా మెంటలా? అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా" అని